ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ప్లాట్ఫామ్లో నాకు అవైలబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ యొక్క లిస్ట్ అన్నమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే ఇన్ని అవైలబుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని నాకైతే ఇక్కడ ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తుంది. సో ఈ వెబ్సైట్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకున్నాను నేను, నాకు లాగిన్ ఐడి అండ్ డీటెయిల్స్ ఎలా వచ్చాయి, టాస్క్ ఎలా చేశాను అనే అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను. సో ఇలా వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది పేమెంట్ది, అలాగే అన్నీ అయితే ఇక్కడ టాస్క్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తుంది అనమాట. సో ఎర్న్ మనీ రికార్డింగ్ వీడియోస్ అప్ టు $60 పర్ డే అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కూడా సంథింగ్ వన్ ఆఫ్ ది టాస్క్ అన్నమాట. ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో డిస్క్లైమర్ వచ్చేసి దిస్ వీడియో ఈజ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ. I am not affiliated and associated or sponsored by any website or company mentioned in this video. Any earnings or income shown are examples only and not guaranteed of how much you will earn. Earnings depends on many factors such as your skills, time, effort, task availability and individual performance. Please do your own research and make informed decisions before using any platform or website. There is no guaranteed income. Results may vary from person to person. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఏంటి, ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి minddrift.ai.com అన్నమాట. minddrift.ai మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. లేదు అనుకుంటే ఇలా మీరు గూగుల్లో మైండ్ డ్రిఫ్ట్ అని సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే కనుక లింక్ మీకు డైరెక్ట్గా నేనైతే అప్లికేషన్లోకి డైరెక్ట్గా లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఇది కూడా ఏఐ ట్రైనింగ్ జాబ్స్ ఇచ్చేదే అన్నమాట. 20K ఏఐ ట్రైనర్స్ ఉన్నారంట వీళ్ళ దగ్గర. సో ఇప్పటికే వీళ్ళు హైర్ చేసుకున్న వాళ్ళంట. సో ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే. సో మనమైతే ఈ యాక్టివ్ ప్రాజెక్ట్స్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ బయాలజీ ఎక్స్పర్ట్లో విత్ పైథాన్ అంట, అప్ టు $76 per hour అంట. సో ఇక్కడ రేట్ చూసుకోవచ్చు, ఇక్కడ నేమ్, సో ఇక్కడ ఓపెన్ ఉందా లేదా అనేది అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మీకు వీటిలో ఫిజిక్స్ ఎక్స్పర్ట్ అయితే మీరు ఫిజిక్స్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ వైబ్ కోడింగ్ అంటే వైబ్ కోడింగ్కి, అండ్ సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ ఇంజనీర్కి, కెమిస్ట్ అయితే కెమిస్ట్రీకి, బయాలజిస్ట్ అయితే బయాలజిస్ట్, ఫ్రీలాన్స్ లీగల్ కన్సల్టెంట్, ఇక్కడ చాలా అయితే ఉన్నాయి కదా. వీటిలో మీకు ఇష్టమైన అంటే మీరు దేనిలో ఫ్లూయెన్స్ ఉంటే దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ అయితే వెబ్ డిజైనర్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అంట, మ్యాథమెటిషియన్ అంట. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. దీనిలో నేను చెప్పాలనుకున్నది అయితే ఇంగ్లీష్ రైటర్కి అయితే నేనైతే ప్రిఫరెన్స్ ఇచ్చి అప్లై చేయడానికి మీకు చూపించడానికి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ రైటింగ్ అనేది కొంచెం సింపుల్ జాబ్ అని నా ఫీలింగ్. జనరల్ రైటర్ పార్ట్ టైం జాబ్ లాగా ఇక్కడ చూడొచ్చు మీరు, రిమోట్ జాబ్ అన్నమాట. సో మన ఛానల్లో మీరు వీడియో చూస్తున్నారంటే అది 100% రిమోట్ జాబ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే రిమోట్ జాబ్ మాత్రమే నేను తీసుకొస్తాను ఎర్నింగ్ ప్లాట్ఫామ్కి. ప్లీజ్ సబ్మిట్ యువర్ రెజ్యూమ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇండికేట్ యువర్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అంటే మీ రెజ్యూమ్ అనేది ఇంగ్లీష్లో ఉండాలని చెప్తున్నారు. పార్టిసిపేషన్ ఈజ్ ప్రాజెక్ట్ బేస్డ్, నాట్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే. సో ఇది పర్మనెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ అయితే కాదు అని చెప్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అంటే ఎనీ సబ్జెక్ట్ ఫీల్డ్, అండ్ అట్లీస్ట్ 1 year ప్రొఫెషనల్ ఆర్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ అంట. సో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని నేను అజ్యూమ్ చేసి అయితే చెప్తున్నాను. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, స్ట్రాంగ్ రిటర్న్ ఇంగ్లీష్ అయితే ఉండాలన్నమాట. అప్లై చేసిన తర్వాత క్వాలిఫికేషన్స్ పాస్ అవ్వాలి, తర్వాత ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాం, పేమెంట్ అయితే తీసుకుంటాం అన్నమాట. సో దీనికి 10 to 20 hours per week అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వర్క్ చేయడానికి. ఆన్ దిస్ ప్రాజెక్ట్ కాంట్రిబ్యూటర్స్ క్యాన్ ఎర్న్ అప్ టు $30 per hour ఈక్వలెంట్ డిపెండింగ్ ఆన్ దేర్ లెవెల్ అండ్ పీస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అంటే మీ లెవెల్ని బట్టి మీరైతే $30 per hour వరకు ఎర్న్ చేసే స్కోప్ ఉంది అని చెప్తున్నారు. అప్ టు ఇప్పుడు మనం దీనికి అప్లై చేయడానికి ఏం చేయాలంటే
అప్లై నౌ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఆటోఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేశారనుకోండి, ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్, రెజ్యూమే ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. సో మీరు లేదు నేను నార్మల్గా చేస్తానంటే కనుక ఇక్కడ ఫిల్ చేయండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందా. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సంథింగ్ మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో అప్పుడు మనకి అకౌంట్ క్రియేషన్, జనరేషన్, పాస్వర్డ్ జనరేషన్ అలా వచ్చి తర్వాత మనకి మైండ్ డ్రిఫ్ట్లోకి ఇలా ఎంట్రన్స్ అయితే మనకైతే ఇస్తారన్నమాట. సో ఇది ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లోర్లో మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయంట. సో డేట్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ హ్యాండ్ రిటర్న్ అండ్ ప్రింటెడ్ ఇమేజెస్, ఈ టాస్క్లకి అయితే 2542 సీట్స్ ఉన్నాయంట. సో దీనికి 0.03 పర్ టాస్క్ అంట. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ రివ్యూ అయితే $12 పర్ టాస్క్ అంట. సో ఇలా ఆపర్చునిటీస్ అయితే ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది డాష్ బోర్డ్ అయితే, డాష్ బోర్డ్లో మీరు చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది. సో ఆన్ బోర్డింగ్లో ఉన్నాయి ఏమున్నాయి, క్వాలిఫికేషన్లో ఉన్నాయి ఏమున్నాయి అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఏంటంటే ఎర్న్ మనీ రికార్డింగ్ వీడియోస్ అంట. సో ఇదేంటంటే రికార్డ్ యువర్ ఎవ్రీడే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ యూజింగ్ హెడ్ మౌంటెడ్ ఫోన్ ఎన్ 6 per hour ఆఫ్ రికార్డెడ్ వీడియో. అంటే ఒక 1 hour వీడియో రికార్డ్ చేస్తే మీకు వాళ్ళు $6 అయితే ఇస్తారంట అప్ టు, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇందులో అని అయితే నేను చెప్తున్నాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతవరకు అయితే ఉన్నాయి. అండ్ నేను ఒకటైతే ఎక్స్ప్లోర్లో చూసి అప్లై చేశాను ప్రాజెక్టు. సో మీరు చూడొచ్చు, నేను ఇది కూడా స్టార్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, యూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు మనల్ని ఆ ప్రాజెక్ట్లో జాయిన్ చేసుకుంటారు. ఒకవేళ ప్లీజ్ వెయిట్ ద టాస్క్ విల్ అపియర్ సూన్ అంట. సో నేనైతే అన్ని టాస్కులు యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నాకైతే టాస్క్ అయితే టాస్క్ అయితే రావడం జరిగింది. రివ్యూ అంట, వెల్కమ్ టు ద ఆన్బోర్డింగ్ అంట, రోల్ అనోటేటర్, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆల్ ఆన్బోర్డింగ్ స్టెప్స్ అయిపోయాయంట, సక్సెస్ క్రైటీరియా, పాస్ క్విజ్, యాక్సెప్ట్ టర్మ్స్, వ్యాలిడేషన్ అంట. నేనైతే సబ్మిట్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏదో లోడింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఇంట్రడక్షన్ కంప్లీటెడ్, మళ్ళీ నాకైతే ఇలా రావడం జరిగింది. సో అందులో అప్లై చేసిన తర్వాత ఇంట్రడక్షన్ కంప్లీటెడ్ 3 యాక్సెప్టేషన్స్ రివ్యూ అని ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇది అప్డేట్ అయితే. సో నెక్స్ట్ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ అయితే సో ఇందులో టాస్క్ ఎలా చేశాను నేను అనేది అయితే అది వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసుకోండి, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.